ఇండియాస్ నంబర్ 1 వెరికోస్ వెయిన్స్ హాస్పిటల్స్ ఐబీసీను సంప్రదించండి. మీ నొప్పి లేని ప్రయాణాన్ని ప్రారంభించండి. నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. మీన రాశి వారికి ఆగస్టు 1 నుంచి 31 తారీఖు వరకు ఎలా ఉంటుందో తెలియజేస్తారా? మనం మీన రాశి ఫలితాలు చెప్పుకోబోయే ముందండి మనం శ్రావణ మాసం యొక్క విశిష్టత తెలుసుకుందాం. ఈ మాసంలో ఎన్నో విశిష్టత గల పర్వదినాలు ఉన్నాయండి. హోమాలు చేసుకోవచ్చు, నోములు చేసుకోవచ్చు, రకరకాల పండుగలన్నీ చేసుకోవచ్చు అండి. ప్రతిరోజు ఇంపార్టెంటే. ఈ రాశి వాళ్ళకి చాలా చాలా ఇది ఇంపార్టెంట్. ఎందుకంటే మీనరాశి వాళ్ళకి వీళ్ళు ఏలినాటి శనిలో పీక్ స్టేజ్లో ఉండి ఇబ్బందులు పడుతున్నారు. ఖచ్చితంగా రోజు పర్ డే ఒక కాల్ ఈ రాశి నుంచి వస్తుందండి నాకు. ఓకే. అది రేవతి కానివ్వండి, తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రం కానీ ఖచ్చితంగా వస్తాయి అన్నమాట. అందులో వీళ్ళకి ఏ గ్రహం పెద్ద పెద్ద గ్రహాలు ఏది అనుకూలంగా లేదు. ఈ టైంలో వీళ్ళు ఈ పండుగ చేసుకోవటం ఎంతైనా ముఖ్యం. అందుకని చెప్పేసి ఖచ్చితంగా వీళ్ళకి చేసుకోమని, ప్రతిరోజు చేసుకోమని నేను చెప్తాను. మెయిన్ ముఖ్యంగా వచ్చేప్పటికి 8వ తారీఖు వరమహాలక్ష్మిని మిస్ కాకుండా చేసుకోవాలి. ఎవరైతే గనక ఫైనాన్షియల్గా ఇబ్బందులు పడుతూ ఉన్నారో ఈ పండుగను మాత్రం మిస్ చేసుకోవద్దు. నెక్స్ట్ 9వ తారీఖున వచ్చేటప్పుడు ఉపకర్మ పూర్ణిమ. ఎవరైనా గనక ఉపనయనం చేసుకున్న వాళ్ళు కానివ్వండి, లేదంటే సంధ్యావందనం చేసుకున్న వాళ్ళు కానివ్వండి, ఇది వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది. జంజాలు మార్చుకుంటూ ఉంటారు. ఈ టైంలో ఒక 1000 సార్లు 10 మాలలు జపం గాయత్రి మంత్రం కంపల్సరీ చేసి తర్వాత హోమం గనక చేసుకుంటే కొంతలో కొంత శనివారాలు తగ్గుతాయండి. తర్వాత మనకి శ్రీకృష్ణ జన్మాష్టమి ఉంది. అశేష దుఃఖ నివారణ, అశేష దుఃఖ శాంత్యర్థం. ఓకే, లక్ష్మీనారాయణం భజే అని చెప్తారనమాట. అందుకని ఆ ఒక్కరోజు కనుక అట్లీస్ట్ టైంగా ఆధ్యాత్మికంగా కనుక స్పెండ్ చేయగలిగితే అనేక బాధలతో ఉన్న వీళ్ళు బాధలు తగ్గిపోతాయండి. లాస్ట్ అండ్ ఫైనల్ వినాయక చవితి చాలా చాలా ముఖ్యంగా జరుపుకోవాలి. ఎందుకంటే ఏ పని చేసినా ఆటంకం వస్తుంది, ముందుకు పోదు. శని పీడలు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఈ 4 పండుగలు మనం ఇప్పటిదాకా చెప్పుకున్న 6 పండుగలు వీటితో పాటు శుక్రవారాలు చేసుకోవటము, సోమవారాలు చేసుకోవటం, శ్రావణ మాసం మంగళగౌరి వ్రతాలు చేసుకోవటం ఎంత ఎక్కువైతే అంత వీళ్ళు ఆధ్యాత్మికంగా స్పెండ్ చేస్తే శని పెట్టే బాధలు పోతాయండి. ఇవి కాకుండా వీళ్ళు బయటకు వెళ్ళిపోయి ఇదంతా టైం వేస్ట్ అనుకున్నా కానీ వాళ్ళు పెద్ద సాధించేది ఏమి ఉండదండి. ఎందుకంటే శని బాధలు పెడుతున్నారు. అట్లీస్ట్ ఈ పనైనా చేస్తే కొంతలో కొంత బాధలు తగ్గుతాయి. తర్వాత ఇంటి ఫ్యామిలీ మెంబర్స్ అందరితో కలిసి చేయండి, ఒంటరిగా చేసేదానికంటే కూడా. ఎందుకంటే ఇది ఫ్యామిలీ ప్రకారంగా చేసుకుంటే ఈ టైంలో వీళ్ళకి ఫ్యామిలీ డిస్టర్బెన్సెస్ ఎక్కువగా నాకు కాల్స్ వస్తున్నాయండి. అందుకని ఫ్యామిలీ మొత్తం కలిపేసి చేయడానికి ఎక్కువగా ట్రై చేయండి. మనం ఈ మంత్ చూసుకుంటే మీన రాశి వాళ్ళకి ఏలినాటి శని ఎక్కువగా నడుస్తుంది. కొంచెం కేర్ఫుల్గా జాగ్రత్తగా ఆలోచించుకొని ఏదైనా ఇంపార్టెంట్ డెసిషన్ తీసుకునే ముందు కూడా 1-2 సార్లు ఆలోచించుకొని డెసిషన్ తీసుకుంటే చాలా మంచిది. నక్షత్రం ప్రకారం తీసుకుంటే పూర్వభాద్ర 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాలు అంతా మీనరాశిలో ఉంటారు. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి ది, దు, షం, జ, దా, దే, దో, దా, చాచి అన్న లెటర్స్ కూడా మనకి ఇందులో ఉంటాయండి. వీళ్ళకి 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. 26వ తారీఖున శుక్రుడు మారుతూ ఉన్నాడు. కుజుడు వచ్చినప్పటికి 28వ తారీఖు మారుతూ ఉన్నారు. తర్వాత సూర్యుడు వచ్చినప్పటికి ఆగస్టు 17న మారుతూ ఉన్నారు. దానికి ఆల్రెడీ బుధుడు కూడా మారున్నారు. బట్ ఈ 4 యొక్క గ్రహాల ఇంపాక్ట్ వీళ్ళ మీద చాలా పడి చాలా చేంజెస్ అయితే ఉంటాయండి. చాలా వరకు ప్రతికూలంగా ఉంటాయి, చాలా వరకు అనుకూలంగా ఉన్నాయి. అవి ఎంతో చూద్దాం. సో 6వ ఇంట్లో సూర్యుడు ఉండటం వల్ల శత్రువుల పైన విజయం సాధించే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ కుజుడు 7వ ఇంట్లో ఉండటం వల్ల అగైన్ ఇది మంచి పొజిషన్ కాదు. శారీరకంగా హెల్త్ ప్రాబ్లమ్స్ ఎక్కువ ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బుధుడు అగైన్ మంచి పొజిషన్లో లేడండి. శుక్రుడు 4వ ఇంట్లో ఉండి ఇంటికి సంబంధించిన పనుల్లో, బంధువులకు సంబంధించిన విషయాల్లో పూజలు పురస్కారాలు చేయడానికి సపోర్ట్ చేస్తాడు. అందుకని నేను పూజలు ఈ టైంలో మనకు ఫేవరబుల్గా ఉన్నదానికి ఎక్కువ చేసుకోవాలి. అయితే సూర్యుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల ఇది మంచి పొజిషన్ అని చెప్పుకోవాలి. కానీ విపరీత వేద ఉండటం వల్ల అంతా వీళ్ళకి అనుకున్నంత పనులు ఎక్స్పెక్టేషన్ విధంగా పనులు ఉండవండి. అలానే ఇబ్బందులు కూడా ఉండే పరిస్థితి అయితే ఉండదు. మనకేం చెప్తారంటే 6వ ఇంట్లో కనుక ఓకే షష్ఠౌ రవో సుసౌఖ్యాదీన్ యత్న కార్యార్థ సాధనం దేహ రోగాది సంతోషం వస్త్ర ధాన్య లాభకృత్ అని చెప్తారు. అంటే 6వ ఇంట్లో కనుక సూర్యుడు ఉండటం వల్ల ధనం ప్రకారంగా, ధాన్యం ప్రకారంగా, వస్త్రాల ప్రకారంగా అనుకున్న పనుల్లో కార్య విజయం చేస్తూ సౌఖ్యంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ లాస్ ఆఫ్ ప్లేజర్స్ అవి కూడాను తీసేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బట్ 6వ ఇంట్లో ఉన్నా కానీ కొన్ని కారణాల వల్ల సూర్యుడు తన యొక్క చేయాల్సిన మంచి చేయకుండా తటస్థంగా ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. తర్వాత 7వ ఇంట్లో కుజుడు మనం ఇందాక చెప్పుకున్నాం, మిక్స్డ్ రిజల్ట్ అని చెప్పుకోవాలి. ఒక రకంగా చెప్పుకోవాలంటే అన్న వస్త్రాది రాహిత్యం సదా క్లేశం స్వబంధుభి కువార్త పుత్ర భాతృణం క్రోధం సప్తమే కుజ అని చెప్తారండి. ఈ టైంలో కనుక కుజుడు 7వ ఇంట్లో ఉండటంతో వీళ్ళకి విపరీతంగా కోప్పడిపోతారు అందరి మీద. తర్వాత ఏదో ఒక చెడు వార్త తినే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సోదరులతో గొడవ పడుతూ ఉంటారు.
తర్వాత అన్నానికి టయానికి భోజనం చేయకుండా ఎప్పుడు ఏదో ఒక బాధతో ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఈ పొజిషన్ మంచిది కాదని చెప్పుకోవాలి. ఓకే. అయితే దాన్ని కాంపెన్సేట్ చేస్తూ కౌంటర్ ఎఫెక్ట్ అంటారు చూడండి, శుక్రుడు లైన్లోకి వచ్చాడండి, వీళ్ళకి శుక్రుడు 4వ ఇంట్లో ఉండి మంచి చేస్తారు. అందుకే అంటారు కదండి, దేవుడు ఒక గది డోర్ మూసేసినా ఇంకో గది డోర్ ఓపెన్ చేస్తారు Open అన్నట్టుగా. అందుకని రాశి ఫలాలు ఎందుకే తెలుసుకోవాలండి, మనకి బాగలేని చోట వదిలేసి బాగున్నది పట్టుకోవాలి. మరే ఇప్పుడు చూడండి, శుక్రుడు అనుకూలంగా ఉన్నారు, శుక్రవారాలు చేసేసేయండి. అమ్మవారి మహాలక్ష్మి యొక్క తమ్ముడు శుక్రుడు శుక్రాచార్యుడు, అందుకని శుక్రవారం అని పెట్టుకుంటారు. చూడండి వీళ్ళకి ఏమిటంటే స్వబుద్ధి, బంధు సన్మానం, స్త్రీ సంభాషణ సంభ్రమ, పుత్ర మిత్ర కళాత్రాది విద్యా గోష్ఠిసు అని చెప్పారు. చాలా క్లీన్గా ఉంది. ఈ టైంలో వీళ్ళు పుత్రులతోటి, మిత్రులతోటి, భార్యతోటి, ఈవెన్ స్త్రీలతోటి చక్కగా మాట్లాడి, వీళ్ళు ఏది మాట్లాడినా కానీ ఒక డిగ్నిఫైడ్గా ఎడ్యుకేటివ్ ఫామ్లో మాట్లాడుతూ ఒక హైఫై డిస్కషన్తో వాళ్ళతో చేసే అవకాశం ఎక్కువగా ఉంటుంది. బంధువులతోటి తర్వాత మంచి బుద్ధితో మంచి మంచి పనులు చేసి ఉండే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అందుకని ఈ టైంలో పూజలు అవి చేసుకుంటే బాగుంటుంది. తర్వాత 10th హౌస్లో దృష్టి ఉండటంతో అఫీషియల్ మ్యాటర్స్ చాలా బాగుంటుంది. తర్వాత మనీ ప్రవాహం కూడా బాగుంటుంది. సో మనం గనక చూసుకుంటే ఇన్ బ్రాడ్ అండర్స్టాండింగ్ కొంచెం హెల్త్ విషయం డిస్టర్బ్డ్గా ఉంటుంది, బట్ అటు ఇంటికి సంబంధించిన వ్యవహారాల్లో, ప్రొఫెషనల్ సంబంధించిన వ్యవహారాల్లో బాగుంటుందని చెప్పాలి. సో మరి నక్షత్రాల ప్రకారం మీనరాశి వారికి ఎలా ఉంటుందండి? నక్షత్రం పూర్వభాద్ర, ఉత్తరాభాద్ర, రేవతి కనుక చూసుకుంటే పూర్వభాద్ర నక్షత్రాలకి ఫస్ట్ వీళ్ళకి ధన ప్రాప్తి ఉంటుంది, లాభప్రదంగా ఉంటుందండి. కానీ భయము, బంధనము, ధనం ఖర్చు అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఓకే. తర్వాత ఉత్తరాభాద్ర నక్షత్రాలకి అగైన్ ధన ప్రాప్తి చాలా బాగుంది, బంధనము, భయము, ధనహీనత 3 చూపిస్తుంది. అంటే ఇలా వచ్చిన ధనం అలా ఖర్చు అయిపోతుంది. ఎక్కడో వీళ్ళు ఏదో ఒక విషయం గురించి విపరీతంగా భయపడే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. అగైన్ రేవతి నక్షత్రం వాళ్ళకి ధన ప్రాప్తి బాగుంది, భయము, బంధనము, ధనహీనత 3 చూపిస్తూ ఉంది. నాకు ఒక అతను రీసెంట్గా ఫోన్ చేశాడండి, కాకినాడ అని చెప్పారు. ఆ యాస వెస్ట్ గోదావరి యాక్సెంట్ నాకు అర్థమైంది. వాళ్ళు ఏమంటారు అంటే బంధనం అంటారు, మేము భయపడిపోతున్నాం అంటే బంధనం ఏంటండి అని చెప్తారు. అంటే వాళ్ళకి ఏముందో పాపం మనకు ఐడియా లేదు. నేను చాలా ఎమోషనల్గా ఫోన్ చేస్తున్నారు నాకు. లేదంటే మీరు టెన్షన్ పడదండి, బంధనం అంటే ఏదో పట్టేసుకొని లోనేస్తే ఏదో చేస్తారని కాదు. ఇక్కడ బంధనం అంటే ముందుకు ఎనికి వెళ్ళలేని పరిస్థితి అనమాట. అగమ్య గోచరం అనుకోవచ్చు. తర్వాత మనకి తటస్థంగా ఉండటం, డెసిషన్ తీసుకోలేకపోవటం, దానితో పాటు భయం తోడైపోతుంది. ఈ భయము నిర్ణయం తీసుకోలేకపోవడంతో, ధనం లేకపోవడంతో అది ఇంకో దానికి ప్యానిక్ అయిపోతాడు. అందుకని చెప్పేసి ఒకటి ఈ మీనరాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటేనండి, వీళ్ళకి ఏళ్ళనాటి శని జరుగుతున్నది అనేది నిజం, మనీ విషయంలో ఇబ్బంది పడతారన్నది నిజం, వీళ్ళని మోసం చేస్తారన్నది కూడా నిజం. కానీ ఎన్ని నిజాలున్నా అల్టిమేట్లీ విజయం ఏంటంటేనండి, ఈ మీనరాశి వాళ్ళకి శని ఏది ఎప్పుడు కట్ చేయడండి, ఇబ్బంది పెడతాడు. కొన్ని గ్రహాలు కట్ చేస్తాయి, నీకు నాకు సంబంధం లేదు, అవుట్. కానీ శని అలా చేయడండి, శని ట్విస్ట్ చేసి 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 రిజల్ట్ ఇస్తాడు. అందుకని చెప్పేసి రిజల్ట్లకు వస్తుంది, అనుకున్నది అంత త్వరగా రాదు, బట్ వస్తుంది అనమాట. అందుకని చెప్పేసి ఈ టైంలో చాలామంది ల్యాండ్స్ కొన్నవాళ్ళు, బిల్డింగ్స్ కొన్నవాళ్ళు, పెళ్ళిళ్ళు అయిన వాళ్ళు, పిల్లలు కన్నవాళ్ళు చాలామంది ఉంటారు. బట్ రాంది ఏంటంటే అనుకున్న పని విజయం రాదు, ధన ప్రవాహం ఉండదు. దాంతో మన వాళ్ళు ఆయనకేం కావాలో అది చేస్తాడు, మనకేం కావాలో అది చేయడు. సరే, మరి ఏం రెమెడీస్ సూచిస్తారో వీళ్ళకి? రెమెడీస్ వీళ్ళకి సూర్యుడికి సంబంధించిన ఎక్కువ రెమెడీస్ చేసుకోండి. సూర్యుడికి సంబంధించి కుజుడు 7వ ఇంట్లో ఉండటం వల్ల శ్రావణ మంగళవారాలు మంగళగౌరి వ్రతం కనుక చేసుకుంటే చాలా బాగుంటుంది. వరలక్ష్మి మహావ్రతం అందరూ చేసుకుని మనం ఇప్పటిదాకా చెప్పుకున్నాము. వీళ్ళకి నేను ఆల్రెడీ మన ఇద్దరం కలిసి చేసిన ఒక సిరీస్లో ఇదే ఛానల్లో ఉందండి, మీనరాశి వాళ్ళకి ఉగాది రాశి ఫలాలు చెప్పుకున్నాను. అందులో చాలా మంచి మంచి రెమెడీస్ ఉన్నాయండి. నాకు డబ్బులు కట్టి కన్సల్టేషన్ ఫీజు తీసుకున్నా నేను మళ్ళీ అదే చెప్పాను. పెద్ద ఎక్కువ ఏమి ఉండదు, కాదు ఇండివిజువల్ జాతకం చూస్తాం, తీవ్రత ఎక్కువ మనకి గెస్ట్ చేయొచ్చు అనమాట. అందుకని ఈ రెమెడీస్ అన్ని చేసుకుంటే చాలా బాగుంటుంది. తర్వాత వీటితో పాటు నేను ధనానికి ఎవరికైతే ఇబ్బంది పడుతూ ఉన్నారో వాళ్ళకి ఆగస్టు 21 అంటూ 22 ఈ రోజున 2 రోజులు ఒకటి సామూహికంగా కుబేరు పాశుపత అభిషేకం, మహాలక్ష్మి విశేష హోమం ఏర్పాటు చేయడం జరిగింది. నాకు చాలామంది ఫోన్స్ కాల్ చేస్తూ ఉన్నారు, ఎందుకంటే నేను 1-to-1 ఇండివిజువల్గా వాళ్ళ ఇంట్లో చేసినప్పుడు ఖర్చు చాలా సహజంగానే ఎక్కువ అవుతుంది. బట్ చాలామంది ఏమంటే మేము అంత భరాయించుకోలేము, ఎప్పుడైనా సామూహికంగా ఉంటే చెప్పండి అని అడిగారు. కాబట్టి ఈసారి ఏర్పాటు చేయడం జరిగింది. చూద్దాం ఎలా రెస్పాండ్ వస్తుంది. రెస్పాన్స్ కనుక బాగుంటే సక్సెస్ఫుల్గా అందరిని తీసుకొని విశేషంగా హోమం చేయించడానికి రెడీగా ఉన్నాను నేను. అగైన్ వాళ్ళు ఎంక్వైరీని దాన్ని బట్టి. సో ఎవరికైనా కానీ తెలుసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ ద్వారా కనెక్ట్ అయితే డీటెయిల్స్ వాళ్ళకి ఇచ్చేస్తానండి. సో చాలా సంతోషం అండి. ద్వాదశ రాశిలో భాగంగా ఆగస్ట్ 1 నుంచి 31 వరకు 12 రాశుల వారికి ఎలా ఉంటుందో సూచించడంతో పాటుగా చక్కటి రెమెడీస్ని కూడా ఇచ్చి గైడ్ చేశారు. ధన్యవాదాలు. ధన్యవాదాలండి కీర్తి గారు.